హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లల స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. నేను కూడా మా పిల్లలకి స్కూల్కి సంబంధించిన బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, బుక్స్ అంటే నోట్ బుక్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీసుకుందామని డిమార్ట్కి వెళ్ళాను. బ్యాక్ టు స్కూల్ ఆఫర్ అయితే పెట్టారు. అవి కూడా మీకు కూడా చూపిద్దామని నేనైతే కొంచెం వీడియో తీశాను. ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో అవైతే చూసేయండి. లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, లంచ్ బాక్స్ పెట్టడానికి బ్యాగ్స్, అవైతే స్టార్టింగ్ 149 నుంచే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ అవుతాయని. ఇంకా దాంతోపాటు మామూలుగా లేడీస్ పౌచెస్, బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇదిగోండి, పిల్లల్ని తీసుకెళ్తే ఇలాంటివే చూపిస్తారు. పెన్సిల్ బాక్స్ ఉంది కదా, అవి కొంచెం వెరైటీగా వాళ్ళకి కనిపించేసరికి అవైతే చూపిస్తున్నారనమాట. ఇది కావాలి, దీంట్లో ఈ ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఇందులో ఇక్కడ ఎరేజర్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇది కూడా పెన్సిల్ బాక్సే, కార్ లాగా కనిపిస్తుంది. చాలా వెరైటీగా అయితే ఉన్నాయన్నమాట. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. ఇలా ఓపెన్ అవుతుందంట. ఇలాంటివన్నీ కనిపిస్తే వీళ్ళు ఎక్కడ ఆగుతారు, పిల్లలు ఖచ్చితంగా ఇవన్నీ కావాలి అంటారు. ఇంకా చూడండి, ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం యూజ్ చేసుకోవాలి, ఇక్కడ ఏం పెట్టాలి అని చెప్పేసి నాకు మా చిన్నోడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నిజంగా వీళ్ళకి తెలిసిన విషయాలు అయితే మనకైతే తెలియవనే చెప్పుకోవాలి. కొన్ని అయితే ఒప్పుకోవాలి. నాకైతే వీళ్ళు చెప్పేవైతే కొన్ని నిజంగా తెలీదు. చూడండి, ఈ పౌచ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. సేమ్ 149 రూపీస్ అయితే ఉంది. చూడటానికి కార్ లాగా ఉంది. మంచిగా డిజైన్ వేశారు. ఓపెన్ చేస్తేనేమో ఇలా ఉంది. సపరేట్గా రోస్ లాగా కూడా ఓపెన్ అవుతుందన్నమాట. అంటే అక్కడ ఏ రోలో ఏది పెట్టుకోవాలి అనేది కూడా ఆడ మెన్షన్ చేశారు. ఇంకా అక్కడ సపరేట్ డివిజన్ లాగా కనిపిస్తాయి అన్నమాట. మనం అందులో పెన్సిల్స్, ఎరేజర్స్ అలా సెట్ చేసుకున్నా కూడా ఏ రోలో ఏముందనేది ఈజీగా సపరేట్గా కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంది, చూడటానికి బాగుంది. లోపల కూడా చాలా మంచిగా అనిపించింది. అది ఎన్ని రోజులు యూజ్ చేస్తారో తెలియదు, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా చిన్నపిల్లలకి బ్యాగ్స్ ఉంటాయి కదా, అవైతే ఉన్నాయన్నమాట. 449 రూపీస్, 549 రూపీస్ అలా ఉన్నాయి. స్కూల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవి కూడా స్కూల్ బ్యాగ్సే. పెద్ద పిల్లలకి, కాలేజ్కి వెళ్ళే పిల్లలకి, లేదంటే 8th, 9th అలా హయ్యర్ క్లాసెస్ పిల్లలకు కూడా బ్యాగ్స్ అయితే ఉన్నాయి. చాలా మంచిగానే ఉన్నాయి. అంటే చిన్నపిల్లలకైతే కొంచెం తక్కువ బుక్స్ పట్టేలాగా ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే ఎక్కువ బుక్స్ పట్టేలాగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ 99 రూపీస్కి కూడా సేమ్ ఇందాక చూసిన లాంటివి కారు డిజైన్తో ఉన్నాయి. కాకపోతే ప్లెయిన్గా ఉన్నాయి అనమాట. లోపలైతే ఎలాంటి ర్యాక్స్ లేకుండా జస్ట్ చూడటానికి కార్లా ఉంది. ఓపెన్ చేస్తే నార్మల్గానే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ కూడా కొంచెం కనిపిస్తున్నాయి కదా మ్యాజిక్ పెన్సిల్ బాక్స్. ఇది కూడా 179 రూపీసే. దాంట్లో ఏదో గేమ్ కూడా వస్తుంది. పిల్లలు గేమ్స్ అంటే కొంచెం మైండ్ షార్ప్ అయ్యే గేమ్స్ అనమాట. చూడండి, ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. లోపల ఒకవైపు ఇలా ఉంది, ఇంకొక సైడ్ కూడా, ఆపోజిట్ సైడ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ పెన్సిల్స్ షార్ప్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందంట. దాన్ని అక్కడ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ మనం బయటికి వెళ్ళేటప్పుడు డస్ట్బిన్లో పడేయడానికి వీలు ఉంటుంది. క్లాస్ రూమ్లో వేయకుండా నీట్గా ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అమ్మాయిలు ఎక్కువగా తీసుకుంటారంట. యూనికార్న్ బొమ్మ ఉంది కదా, దాని మీద అమ్మాయిలు తీసుకుంటారని చెప్తున్నాడు. ఫన్ ఎట్ స్కూల్ అని పెట్టారు. చూడండి, బుక్స్కి పెన్సిల్ బాక్స్, లేదంటే నోట్ బుక్స్ కిట్, ఇవన్నీ కూడా డామ్స్ వాళ్ళది ఉంటాయి కదా, అలా పెన్సిల్ కిట్స్ లాంటివి సెట్ చేసి పెట్టారనమాట. పెన్ను, పెన్సిల్స్, నోట్ బుక్స్ ఇవన్నీ కిట్స్ వైజ్గా పెట్టారు. ఇక్కడ 99 రూపీస్కి ఈ పెన్సిల్ ఉంది కదా, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా పెన్నులు, ఎరేజర్స్ ఇవన్నీ కూడా సెట్ ఉన్నాయి. ఇది జామెట్రీ బాక్స్ అనమాట. ఇవి కూడా కావాలి అని చెప్తున్నారు. ఏది కనిపిస్తే అది కావాలని అడుగుతారు కదా. చూడండి, చాలా రకాలైతే ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూపించుతామని. బుక్స్కి వేసుకునే కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవి చూడండి, ఇవి కూడా పెన్సిల్ బాక్స్ సెట్స్ అనమాట. అంటే పెన్సిల్స్ ఉంటాయి కదా, వాటికి కాంబో ఇచ్చారు 99 రూపీస్కి. కొంచెం క్వాలిటీ ఉన్న పెన్సిల్స్ ఇచ్చారు. కొన్ని అయితే డ్రాయింగ్ వేసుకునే పెన్సిల్స్, 2D పెన్సిల్స్, 3D పెన్సిల్స్ అలా ఉన్నాయన్నమాట. ఈసారి నేనైతే డీమార్ట్లో కిచెన్ ఐటమ్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే నేనేం కిచెన్ ఐటమ్స్ తీసుకోలేదు. ఓన్లీ కేవలం పిల్లల నోట్బుక్స్, పెన్సిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటి కోసమే వెళ్ళాం కాబట్టి అవే చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇదైతే 50 రూపీసే ఉంది ఎంఆర్పి. అయితే 44 రూపీస్కి వస్తుందంట. 50 రూపీస్ ఎంఆర్పి ఉన్నది. పెన్సిల్ బాక్సులు, బుక్స్, నోట్బుక్స్ పైన అన్నిటి మీద అయితే ఆఫర్ ఉంది. ఇది చూడండి, బుక్స్కి వేసుకునే కవర్ ఉంటుంది కదా, అది 55 రూపీస్ అలా ఉందన్నమాట. ఎంఆర్పి 70 అయితే 55 రూపీస్. ఇంకా నోట్బుక్స్ విషయానికి వస్తే మంచి క్వాలిటీ నోట్బుక్స్ అయితే ఉన్నాయండి. మనం చూస్తేనే అర్థమవుతుంది
అయిపోతుంది. బయట చాలా రకాల క్వాలిటీస్ దొరుకుతాయి, కానీ ఇక్కడైతే టాప్ క్వాలిటీ అయితే ఉంది. అన్నిటి మీద 35%, 30%, 20%, 15% ఇలా అయితే డిస్కౌంట్ అయితే ఉంది. అంటే దాని మీద ఎంఆర్పి ఉంటుంది కదా, ఎంఆర్పి మీద అంత పర్సంటేజ్ డిస్కౌంట్ అయితే పెట్టారు. ఒక్కో బ్రాండ్కి ఒక్కో పర్సంటేజ్ అయితే డిస్కౌంట్ ఉంది. చాలా బాగున్నాయండి, అన్నీ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి. ప్యూర్ వైట్గా కనిపిస్తున్నాయి. పేపర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మందంగా కనిపిస్తుంది. బుక్స్ కూడా అంటే మనకి మందంగా ఎక్కువ పేపర్స్ ఉన్న బుక్స్ కావాలి నోట్ బుక్స్ అనుకుంటే అలా ఉన్నాయి, తక్కువ పేపర్స్ ఉన్న నోట్ బుక్స్ కావాలంటే అలా కూడా ఉన్నాయి. అన్ని రకాల నోట్ బుక్స్ అయితే ఉన్నాయి. అన్ని రకాల టాప్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. బాగున్నాయండి, నీట్గా అనిపించాయి. అందుకోసమే అంటే పిల్లలకి ఇంకా స్కూల్ ఓపెన్ అవుతుంది కదా, నేను చూపిస్తే మీరు కూడా వెళ్తారని చెప్పేసి. అంటే కొంచెం లేట్ అయింది, కానీ ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వగానే వెంటనే స్కూల్కి అయితే వెళ్ళిపోరు. వెళ్ళగానే నోట్స్ కూడా వెంటనే స్టార్ట్ అవ్వవు. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఇంకా కొంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అసలు చాలామంది జనాలు అయితే ఉన్నారండి, రష్ అయితే చాలా ఉంది. స్కూల్ ఓపెన్ అని చెప్పేసి ఇంకా అందరూ ఈ సెక్షన్ దగ్గరే ఉన్నారనమాట. చాలామంది వచ్చారు. ఇంకా లంచ్ బాక్సులు చూడండి, 249 రూపీస్కి స్టీల్ లంచ్ బాక్స్, దాంట్లోనే కర్రీ బాక్స్ చాలా బాగున్నాయి. ఇది 399 అండి, 249 నుంచి స్టార్టింగ్ అయితే ఉంది. ఇది కూడా చూడండి చాలా బాగుంది. ఇది 129 రూపీస్, చిన్నపిల్లలకైతే సరిపోతుంది. ఇవన్నీ స్టీలే, 349 రూపీస్. ఇది కూడా స్టీల్ లంచ్ బాక్సే, పైన గ్లాస్ ఉంటుందన్నమాట. అంటే ఆపోజిట్ మనకి లోపల ఫుడ్ ఏముంది అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇవి కూడా స్టీలే, చూడటానికి పైన కోటింగ్ మాత్రం ప్లాస్టిక్ లాగా ఉంది, లోపల మాత్రం స్టీల్ లంచ్ బాక్స్లే అనమాట. నేనైతే పిల్లలకి లంచ్ బాక్సులు స్టీల్ బాక్స్లే ప్రిఫర్ చేస్తాను. ప్లాస్టిక్ దాంట్లో వేడి రైస్ పెట్టి అదంతా ఫుడ్లోకి రావడం కన్నా ఇదే నాకు బెటర్ అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ 59 రూపీస్ కూడా లంచ్ బాక్స్ ఉంది, అది ప్లాస్టిక్. ఇందాక నేను మీకు చూపించాను కదా, పైన మూత ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పేసి, అవి ఇవే అనమాట. ఈ లంచ్ బాక్స్ చూడండి, ఇది 299 అలా ఉంది. లోపలకు అయితే స్టీలే ఉంటాయి లోపల సైడు. ఇంకా పెన్స్ బాక్స్ అయితే ఉన్నాయన్నమాట, టోటల్ బాక్స్. దీంట్లో 119 రూపీస్, దాని నిండా పెన్నులు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 129 రూపీస్. 2-3 రకాల పెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి, తక్కువ ప్రైస్కి అయితే పెట్టారు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దగ్గరలో ఉన్న డిమార్ట్కి వెళ్తారు, అక్కడ పర్చేస్ చేసుకుంటారు. లేదు అనుకుంటే బయట రేటుకి మీరు కంపేర్ చేసుకుంటారు కదా, ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత మంచి క్వాలిటీ అనేది, అది ఒకసారి మీకు తెలుస్తుందని చెప్పేసి అయితే నేను చూపిస్తున్నాను. ఇవి చూడండి, ఎరేజర్స్ ఉంటాయి కదా, అవి సపరేట్గా పెట్టారనమాట. ఇంకా పిల్లలు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఏవి ఎక్కడున్నాయి అనేది వాళ్ళకే ఎక్కువగా తెలుస్తుంది. అక్కడ చూడగానే వాళ్ళకి ఫస్ట్ కనిపిస్తాయి కూడా, ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ వీటికి కూడా 15% అన్ని, అంటే ఇక్కడ ఉన్న అన్ని స్టేషనరీ ఐటమ్స్కి 15% డిస్కౌంట్ అయితే ఇచ్చారు. మినిమం 15% అండి, అంటే 15% నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకొంచెం ఎక్కువ కూడా డిస్కౌంట్ ఉండొచ్చు. ఇది చూడండి 99 రూపీస్కి, ఇది కూడా ఒక పౌచ్ ఉంటుంది కదా, అవి అనమాట. పిల్లలకి పెన్సిల్స్ అవి వేసుకునే పౌచ్. ఆడపిల్లలకి అయితే ఇవన్నీ చాలా బాగుంటాయి, అంటే యూనికార్న్, బార్బీ ఇవన్నీ కనిపిస్తాయి కదా, అవి వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రూట్స్తో చేసిన ఎరేజర్స్ ఉన్నాయి. ఈ ఎరేజర్స్ అయితే పిల్లలు బాగా ఇష్టంగా తీసుకుంటారు, వెంటనే పోగొడతారు కూడా. మొబైల్ ఫోన్ లాగా ఇలా డిజైన్గా అయితే ఎరేజర్స్ ఉన్నాయి. అవి అయితే ఎన్నోసార్లు యూజ్ చేశారు మా పిల్లలు అయితే. వెంటనే ఓపెన్ అవుతాయి, ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసి తీసుకోండి. డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఐస్ క్రీమ్ లాగా ఉంది. ఇవన్నీ కూడా 39 రూపీసే, 3 సెట్స్ వచ్చాయి. ఇదండి ఇవాల్టి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి, అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. మన ఛానల్లో డైట్ వీడియోస్ అయితే వస్తున్నాయి, ఒకసారి చూసి వాటిని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.